Hi, hello. Good morning to everyone. Welcome to my channel. About patient. కొంతమంది పేషెంట్లు ఏం చేస్తారంటే ఇంట్లోనే హాస్పిటల్లో కాదు ఇంట్లోనే ఉంటారు. కొంతమంది హాస్పిటల్లో కూడా ఉంటారు కదా అడ్మిట్ అయ్యి. అక్కడైతే సిస్టర్స్ బుక్ మెయింటైన్ చేస్తారు. ఇంట్లో కూడా మెయింటైన్ చేస్తాము. కానీ పేషెంట్ ఒకసారి ఏం చేస్తారంటే హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కూడా కొంచెం మతిమరుపు ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఏం తిన్నా మర్చిపోతారు. అది తిన్నా తినకపోయినా మర్చిపోయినా అది ఓకే. కానీ ట్యాబ్లెట్స్ వేసుకొని నాకు గుర్తులేదు పొద్దున్న ట్యాబ్లెట్స్ వేసుకున్నానా అని మళ్ళీ రివర్స్లో అడిగి వేసుకున్నానా అని వాళ్ళ క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే అది ఖచ్చితంగా మతిమరుపు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఒక పెన్ను తీసుకొని చేతి మీద మార్నింగ్ అయితే ఎమ్మని, ఆఫ్టర్నూన్ అయితే ఏఎన్, నైట్ అయితే ఎన్ అని సింబల్ వేయాలి. అప్పుడు వాళ్ళకి గుర్తుంటుంది. వేసుకున్నాను అమ్మ మీ చేతి మీద చూపించండి అనాలి. అప్పుడు ఏముందనుకో, మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకున్నావు కదా, ఎర్లీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, ఆ ట్యాబ్లెట్ అప్పుడు కూడా రాయాలి. అట్లా పేషెంట్లకు చేతి మీద ఒక పెన్ను తీసుకొని సింబల్ రాసినాం అనుకో, వేరే మనకు కూడా అంటే చూస్తేనే మనం వేసినామని మనకు అర్థమవుతుంది. పేషెంట్కి కూడా చూపించవచ్చు, చూడమ్మా మీకు వేసాను, ట్యాబ్లెట్స్ మీరు వేసుకున్నారు అని ఐడెంటిఫై వాళ్ళకు ఉండేటట్టు పెన్నుతో రాయండి చేయి మీద. అంటే అట్లా ఎన్ని రోజులు రాస్తారంటే ఎవ్రీడే స్నానం చేపిస్తాం కదా, వెళ్ళిపోతుంది. మార్నింగ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ రిపీట్గా కొంచెం మరీ ఒత్తి రాయకుండా లైట్గా రాయండి. రాయమన్నామని మార్కర్ తీసుకొని రాయకండి. మామూలు పెన్నుతోనే చిన్నగా ఎమ్మని అట్లా రాస్తే గుర్తుండిపోతుంది. వాళ్ళంతా ఇంత సాటిస్ఫై అవుతారు. కొంతమంది పేషెంట్లు అట్లే ఉంటారు అన్నమాట. ఎక్స్పీరియన్స్ నాకు గుర్తొచ్చి చెప్దామన్నట్టు చెప్తే ఎలా చెప్పాలి అని ఒక వీడియో చేసి పెడితే బాగుంటుందని ఐడియా వచ్చింది, అందుకే చేస్తున్నాను. చాలామంది మర్చిపోతారు, ఎందుకంటే ఏజ్ ప్రాబ్లం ఒకటి, వయసులో ఉన్నప్పుడు కష్టాలు ఒకటి, పిల్లల్ని పెంచేటప్పుడు బాధలు పడింటారు అదొకటి, ఈ ఏదైనా ఇన్సిడెంట్ జరిగి వాళ్ళకి ఇప్పుడున్న హెల్త్ ప్రాబ్లం ఎలా వచ్చింది అని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉండడం ఒకటి. ఎన్నో ఉంటాయి కదా మనుషులు, మనకు హ్యూమెన్ వాళ్ళకు అన్నీ ఉంటాయి. అదే యానిమల్స్కి వాళ్ళకైతే ఏముండదు. మన హ్యూమెన్స్కి అన్నీ ఉంటాయి. సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, చెప్పుకోలేనంత దుఃఖం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న చిట్కా అంతే, ఏంటి, వాళ్ళ ట్యాబ్లెట్ వేసిన తర్వాత వాళ్ళకు చిన్న మార్క్ పెడితే చాలు, చేతి మీద గుర్తుండిపోతుంది. ఇట్లా అరచేతిలో చిన్నగా రాస్తే చాలు, ఎం అని ఏ అని ఇట్లా రాస్తే చూపించవచ్చు వాళ్ళకి. రైట్ హ్యాండ్లో కానీ లెఫ్ట్ హ్యాండ్లో కానీ ఇటు సైడ్ కూడా ఇక్కడ చేయి ఉంటుంది కదా, ఇక్కడ కూడా రాయొచ్చు. ఏదో ఒక వాళ్ళకి ఎదురుగా కనిపించేటట్టు చూపించేటట్టు ఉన్నట్టు రాయాలి. అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతారు అన్నమాట. అందుకోసం ఎవ్రీడే పేషెంట్ని సాటిస్ఫై చేస్తూ ఉండాలి. అంటే వాళ్ళు తొందరగా కోలుకుంటారు, త్వరగా రికవరీ అవుతారు, హ్యాపీగా ఉంటారు. మనం కూడా హ్యాపీగా ఉంటాం, ఎందుకంటే మనం చేసే పని సక్సెస్ అయిందంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. అదే మాట సంగతి. ఓకే, థ్యాంక్ యూ.